మాగనూరు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటనపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్. ఇక నుంచి ప్రభుత్వ స్కూల్స్, గురుకులాల్లో ప్రతిరోజు ఉపాధ్యాయుల కమిటీ సభ్యులు తిన్నాకనే విద్యార్థులకు భోజనం. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. ఇక నుంచి విద్యార్థులతో కలిసి కమిటీ సభ్యులు భోజనం. తెలంగాణలో ప్రభుత్వ హై స్కూల్స్, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనకు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. గత నెల 29న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో శైలజ అనే విద్యార్థిని మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ హై స్కూల్లో వారం రోజుల వ్యవధిలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ నెల 26న స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థుల్లో 29 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మాగనూరు స్కూల్లో వారం రోజుల వ్యవధిలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగితే అధికారులు నిద్రపోతున్నారా అని ఘాటుగా స్పందించింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. మధ్యాహ్న భోజన పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఫుడ్ ప్రిపేర్ చేసే ముందు వంట పూర్తయ్యాక అధికారులు చెక్ చేయనున్నారు. ఇందుకోసం టీచర్లు, విద్యార్థులతో ప్రత్యేకంగా మానిటరింగ్ టీమ్స్ వేయనున్నారు. బియ్యం, పప్పులు, నీళ్లు, కూరగాయలు, ఇతర సామాగ్రిని కమిటీ సభ్యులు విధిగా పరిశీలిస్తారు. సరిగ్గా లేకుంటే వెంటనే మార్చేస్తారు. ఇక నుంచి ప్రభుత్వ స్కూల్స్, గురుకులాల్లో ప్రతిరోజు ఉపాధ్యాయుల కమిటీ, విద్యార్థులతో కూడిన ఆహార కమిటీ సభ్యులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి వెల్లడించారు. బుధవారం నవంబర్ 27న మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన మధ్యాహ్న భోజనం, బియ్యం, కూరగాయలు, తాగునీటిని చెక్ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశానని, ఆహారం బాగుందని అన్నారు. ఇక నుంచి అన్ని స్కూళ్లలో కమిటీ సభ్యులు తిన్న తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డించేలా చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. పిల్లలకు వడ్డించే మధ్యాహ్న భోజనం పథకంలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదని అన్నారు. క్వాలిటీతో కూడిన ఆహారం అందిస్తున్నామని తెలిపారు.